ఎందుకు అనంత్ గారు నా భర్త అంటే మీకు అంత కోపం, అంత పగ? మా ఆయన ఎండీ కాకుండా ప్రతిసారి మీరే అడ్డుపడుతున్నారు. ఎండీ అవ్వడానికి అర్హత, క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు. ఆ పొజిషన్లో బిజినెస్ని నిలబెట్టే సామర్థ్యం ఉండాలి. అంటే నాకు బిజినెస్ డెవలప్ చేసే సామర్థ్యం లేదంటున్నావా? ఎందుకు నన్ను ప్రతిసారి వ్యతిరేకిస్తావు? అసలు కావాలనే కదా గొడవ పడాలని చేస్తున్నావు ఇదంతా? రే ఫనీ, అనంతని అరుస్తున్నావు ఎందుకు? అనంతనేమన్నా అంటే నేను ఊరుకోను. అబ్బో, అన్నా తమ్ముళ్ళు ఒకటైపోయారే. ఒరే బాల, వీడు కూడా నీ తమ్ముడే. ఆహా, వాడు తమ్ముడే, కానీ అనంత్ అంత మంచోడు కాదు. ఓ, పని ఊర్వశి, బాబాయ్, పిన్ని అందరూ బ్యాడ్, వరస్ట్. చూశారత్తయ్య, మా మీద త్రిపుర, ఈ అనంతు కలిసి బాలకి ఎంత నెగిటివ్గా చెప్తున్నారో. నానమ్మ, ఎవరు ఎలాంటి ప్రపోజల్ పెట్టినా సరే ఇప్పటి వరకు వదిలే ఎండీగా ఉంది, ఇకపై కూడా ఎండీగానే ఉంటుంది. అది తప్పించి ఇంకెవరూ ఎండీగా ఉండడానికి వీల్లేదు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరా? నాకు అర్హత ఉంది. ఆపండి. ఇప్పుడు ఆ ఎండి విషయంలో మీరు గొడవ పడొద్దు. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు. త్వరలోనే నేను నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. పదరా. అనంత్ పద. సుందరి, బాలగారు ఎందుకు వచ్చారు? సుందరి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాను. ఏంటి? ఏం మాట్లాడాలి? సుందరి, గాయత్రి తన బిడ్డని దూరం చేసుకోవాలనే విషయాన్ని అనంత్ అస్సలు తీసుకోలేకపోతున్నాడు. వాడు చాలా బాధపడుతున్నాడు సుందరి. బాలగారు, హాస్పిటల్లో జరిగిన విషయం ఎవరికి చెప్పొద్దు అని మీకు చెప్పాను కదా. చెప్పకూడదనే అనుకున్నాను సుందరి, కానీ అనంత్ చచ్చేంత ఓటని ప్రామిస్ చేయడం వల్ల చెప్పాల్సి వచ్చింది సుందరి. అయ్యో సుందరి, ఆ విషయంలో ఐఎమ్ వెరీ 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 సారీ సుందరి. సుందరి, నేను నీ విషయంలో ఎంత బాధపడుతున్నానో అనంత్ కూడా ఆ బిడ్డ విషయంలో అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. పాపం అనంత్, గాయత్రి వాళ్ళు నేనేదో తప్పు చేశానని దూరంగా ఉంటున్నారు. వాళ్ళు అలా ఉండకూడదు సుందరి, ఎందుకంటే గాయత్రి అసలే ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు బాధపడకూడదు, స్ట్రెస్ అవ్వకూడదని ఇదివరకు మా అమ్మ గాయత్రితో అంటుంటే విన్నా. మనిద్దరం కలిసి ఎలాగైనా సరే గాయత్రి అనంతల్ని కలపాలి సుందరి. ఏంటి సుందరి మాట్లాడవు? సరే బాలగారు, ఏదో ఒకటి చేద్దాంలే. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సుందరి, ఎందుకలా కంగారు పడుతున్నావు? మా ఇల్లు ఈ పక్కనే కదా బాలగారు. మా అమ్మ మిమ్మల్ని ఇక్కడ చూసిందంటే అస్సలు ఊరుకోదు. ప్లీజ్ మీరు వెళ్ళండి. మీరు చెప్పిన విషయం గురించి నేను ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి బాలగారు, ప్లీజ్. సరే సుందరి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి గాయత్రిని జాగ్రత్తగా చూసుకో. బాయ్ బాయ్. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? నువ్వు ఎండి అవ్వకుండా అనంతగాడు అడ్డుపడుతున్నాడని వాడి గురించి ఆలోచిస్తున్నావా? ఇన్ని రోజులు ఆ బాల గురించి
ఆ త్రిపుర గురించి ఆలోచించాం. ఇప్పుడేమో అనంతగాడు తయారయ్యాడు. మేము ఆలోచిస్తుంది ఆ అనంత్ గురించి కాదు. హ్మ్, మరి మన అడ్డు అనంత్ కాదు, మా అక్క త్రిపుర. అది కాదురా, ఆ త్రిపుర బయట ఉంది, ఇంట్లో బాల అనంతులే కదా ఉంది. అలాంటప్పుడు నీకు అడ్డుగా ఉంది ఆ అనంతగాడే కదా. ఒరే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అనంతగాడి గురించే కదరా. మీ బుర్రలు ఇలా చిన్నగా ఆలోచిస్తాయి కాబట్టే మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఆ? కొంచెం తెలివిగా ఆలోచించండి అత్తయ్య మావయ్య. ఫణి ఇప్పటి వరకు ఎండి అవ్వకుండా త్రిపుర 2 సార్లు ఆపింది. అవును, ఇప్పుడు నేను ఎండి అవ్వడానికి అడ్డు అనంత్ కాదు, ఆ త్రిపురే. ఎందుకంటే అనంత్ ఓన్లీ బామ్మకి తన నిర్ణయం చెప్తాడు, కానీ ఆ త్రిపుర అలా కాదు. ఏదో ఒక ప్లాన్ వేసి మన ప్లాన్కి అడ్డుకట్ట వేస్తుంది. అవును రోయ్, నిజమే నువ్వు చెబుతుంది. ఇప్పుడు మనం ప్లాన్ వేయాల్సింది కూడా ఆ త్రిపురకే. ఇక ప్లాన్లు గీన్లు అన్నీ వేస్ట్. ఆ త్రిపుర ఎలాగో బయటే ఉంది, తన అడ్డు తొలగించుకుంటే చాలు. నేను ఎండి అవ్వచ్చు, మన బిజినెస్లు మన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవచ్చు. ఓ, ఒరే 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 ఒరే, ఇప్పటికే మా నాన్నని చంపిన దానికి, మా అన్నయ్యని కోమాలో పంపించిన దాన్ని, వాటిని కవర్ చేయలేక చస్తున్నాం. మళ్ళీ ఆ త్రిపురాన్ని చంపుతున్నాను అంటే అది మన మెడకు చుట్టుకుంటుందేమోనని భయంగా ఉందిరా. అమ్మో మావయ్య, మన చేతికి మట్టంటకుండా, మనం ఎవ్వరం ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ త్రిపురని లేపేద్దాం. హా, హా. అవును, ఆ త్రిపుర అడ్డు తొలగించుకుంటేనే గాని నేను ఎండిని అవ్వలేను. లేకపోతే ఆ త్రిపుర నన్ను ఎప్పటికీ ఎండి కానివ్వదు, మన ప్లాన్ని సక్సెస్ అవ్వనివ్వదు. సరేరా, ఏదో ఒకటి చెయ్యి, కానీ మనం ఇరుక్కోకుండా చెయ్యి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. హా, ఏంట్రా అది? ఇది నా ప్లాన్. ఆ, ఒరేయ్, ఈ ప్లాన్లో ఆ త్రిపుర పైకి పోవటం, ఆ బాధతో బాలాగాడికి పిచ్చి ముదిరి మంచం ఎక్కటం, ఆ బాలాగాడి మీద ప్రేమతో ఆ అనంతు, మా అమ్మ, మా వదిన అందరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండగా మనం మన ఆస్తిని, ఆ బిజినెస్ని అన్నింటినీ మన చేతిలో చిక్కించుకుందాం. ఫణి, ఇంకా ఆలస్యం చేయకుండా నీ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చెయ్యి. హ్మ్.